కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడుతున్నారు. గత 2 రోజుల క్రితం ఏదైతే వ్యవసాయ శాఖ ఉద్యోగులు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయగా, ఇప్పుడు ఏదైతే సచివాలయ సిబ్బంది మొత్తం కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ఆందోళన చేపడుతున్నారు అన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీకు జరిగిన అన్యాయం ఏంటి? మీరు ఎందుకు ఆందోళన చేస్తారు? మేము గత 6 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో ఉన్నామండి. 6 సంవత్సరాలుగా మాకు ఆర్థిక అంశాలు మరి సర్వీస్ మ్యాటర్ ఎటువంటి పురోగతి లేదు. అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాకు ఈ వ్యవస్థలో వచ్చిన తర్వాత నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక డోర్ టు డోర్ వ్యవస్థ అనేది మాకు మొదలు పెట్టడం జరిగింది. ఈ డోర్ టు డోర్ సర్వీస్ అనేవి ఒకసారి చేస్తే పర్వాలేదు, కానీ ఒక సంవత్సరంలో 10 సార్లు 15 సార్లు కూడా డోర్ టు డోర్ సర్వీస్ చేయడం అనేది మా అందరికీ ఆత్మగౌరవం దెబ్బతుంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉండేది, వారు చేసేవారు, మేము వాలంటీరింగ్ ఆఫీసర్స్గా ఉండేవాళ్ళం. మొదట్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయమన్నారు, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అని చెప్పారు. అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు చేసాము ఒక నెల పాటు. తర్వాత వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత వాలంటీర్ వ్యవస్థ వస్తుంది, అప్పుడు మీరు చేయవలసినదన్నారు. కానీ ఇప్పుడు 15 నెలల పాటు అదే వ్యవస్థలో ఉన్నాము, అదే వర్క్ చేస్తున్నాం. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అది కూడా 6:30 లోపు చేయకపోతే సౌకర్యాలు మెమోలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే డోర్ టు డోర్ వ్యవస్థలో ఈరోజు జీఎస్టీ గురించి అవగాహన కల్పించాలని చెప్తున్నారు, మన కౌశల్యం అని చెప్తున్నారు. P4 కుటుంబాలు, బంగారు కుటుంబాలు కూడా మాకు దత్తత తీసుకోమని చెప్పడం ఎంతవరకు సమంజసం ఒక అర్థమవట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగాన్ని మేము కూడా మా పరిస్థితి 30,000 మేము తీసుకుంటుందేమంటే 30,000. మమ్మల్ని ఎవరో దత్తత తీసుకుంటే బాగుండని రోజులు మేము వేరే వాళ్ళు దత్తత తీసుకుని మీరు వాళ్ళ పోస్టులు చూడని చెప్పడం కూడా చాలా అంటే హాస్యాస్పదం. దీని మీద కూడా చాలాసార్లు మేము ప్రభుత్వం మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. మేము ఎన్ని చేస్తున్నా కూడా ప్రభుత్వం ధిక్కరణ స్వభావంతో వీళ్ళు చేస్తుంటారని చెప్పి వేరే టాస్క్లు ఇవ్వడం, వేరే సర్వేలు ఇవ్వడం వాడిని చేస్తున్నాం. నిజంగా చెప్తున్నాము, గ్రామ సచివులు ఎంప్లాయీస్ ఎవరు కూడా నిజంగా ఆత్మగౌరవం దెబ్బతుంటుంది. రోజు కూడా ఆత్మగౌరవం దెబ్బతిని మేము ఏం చేస్తున్నాం మాకు తెలియని పరిస్థితి. ఒక టైమింగ్స్ ఉండట్లేదు. ఉదయం 6కు రమ్మంటారు, 7కి రమ్మంటారు, 6 గంటలకు సర్వే స్టార్ట్ చేయకపోతే షోకాజ్ మేము అంటారు. ఇప్పుడు మీరు వార్డు ఎంప్లాయీస్ చూసుకుంటారు, 3 రోజుల పాటు వాళ్ళకి అమౌంట్ అనేది కట్ చేయడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఇన్ని వర్క్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎటువంటి ఆర్థిక అంశాల మీద కూడా క్లారిటీ ఇవ్వట్లేదు, ఏరియర్స్ ఇవ్వట్లేదు, నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు, డిఎల్ అంటే ఏంటో తెలియట్లేదు. ఆర్థికంగా బలపడలేకపోతున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఆర్థికంగా బలం లేకపోయినా కూడా సర్వీస్ పరంగా బలం పొందుకుంటామంటే ప్రమోషన్ చేయాలంటే తెలియదు, బేసిక్ పే అంటే ఏంటో తెలియదు. అసలు చాలా దీనమైన స్థితిలో ఉన్నాము. మేము ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే చాలు, మీరు గ్రామ సచివులు ఎంప్లాయీస్, మీ కింద స్థాయి ఎంప్లాయీస్, మీరు ఏదైనా చేస్తే మీ అందరి మీద ఎస్మా ప్రయోగిస్తాం, మళ్ళీ మేము అంతు చూస్తూ ఉంటారు. మాలాగా చాలామంది చాలా డిపార్ట్మెంట్లు వారు నిరసనలు చాలా చేస్తున్నారు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. టీచర్ సంఘాలు అవనండి, ఏఎన్ఎంస్ అవనండి, అంగన్వాడీ టీచర్ వారు నిరసన చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేని మేము చేస్తే మాత్రం వస్తున్న ప్రాబ్లం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి ఈ పోకటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ ధోరణి ప్రభుత్వం మా మీద తీసివేయాలి. మిమ్మల్ని గ్రామ సచివుల ఎంప్లాయీస్గా కాకుండా గవర్నమెంట్ ఉద్యోగుల వల్లే చూడాలి. ఎప్పుడు కూడా మీరు గ్రామ సచివుల ఎంప్లాయీస్ అనే చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు చూడట్లేదు. ఇకపైన మమ్మల్ని గ్రామ సచివుల ఎంప్లాయీస్ అని పిలవకుండా మీరు అందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, మీకు రేపు ఏ అవకాశాలు కావాలా. మేము గవర్నమెంట్ కోరుకుంటుంది ఏంటంటే, సార్ డోర్ టు డోర్ విధులు అనేది దయచేసి మాకు అప్పచెప్పమాకండి. మీకు కావాలంటే వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించుకొని వారికి కావాల్సిన వేతనాలు ఇచ్చి వారు మీరు చేసుకోండి. దయచేసి సచివాలయ వ్యవస్థలో ఏ అయితే వర్క్స్ ఉన్నాయో అవి మేము చేయడం